హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా నాతో మాట్లాడవచ్చు. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. మన జీవితంలో మనం ఏదైతే అనుకుంటామో అదే మనకు జరుగుతుంది. ఇది చాలామంది నమ్మకపోవచ్చు. మనం ఇచ్చేదే మన దగ్గరకు వస్తుంది. ఈ జీవితం అనేది చాలా సింపుల్. మన గురించి మనం ఏమనుకుంటున్నామో అదే మన వాస్తవమై మన జీవితంలో వచ్చి కూర్చుంటుంది. మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి, అది ఏదైనా కానీ, మంచిది అయినా చెడ్డది అయినా, దానికి అక్షరాల మనమే బాధ్యులం. మన మనసులో ఏమి ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనలే మన భవిష్యత్తును సృష్టిస్తున్నాయి. మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచించే ఆలోచనలు అన్నీ కూడా మన అనుభవాలను సృష్టిస్తున్నాయి. మన పరిస్థితులను మనమే సృష్టించుకుంటున్నాం. ఆ తర్వాత మనం నిరాశకు గురవుతే దానికి అవతల వ్యక్తిని నిందించడానికి ఎటువంటి సంకోచం లేకుండా మన శక్తిని అంతా ధారబోస్తాము. మీరు ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ వ్యక్తికైనా, ఏ స్థలానికి అయినా మనపై అధికారం చెలాయించే శక్తి లేదు. ఎందుకంటే మనం మాత్రమే ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉన్నాం. ఆ శక్తితోనే నెగిటివ్గా ఆలోచించి మన పరిస్థితులను మనమే సృష్టించుకుంటున్నాం. మనం మన మనస్సును శాంతిగా, సామరస్యంగా ఉంచుకుంటేనే, మనం మన మైండ్ని బ్యాలెన్స్ చేసుకుంటేనే మన జీవితంలో ఆ శాంతి, ఆ సామరస్యత, బ్యాలెన్స్ అనేవి చోటు చేసుకుంటాయి. మన గురించి, మన జీవితం గురించి మనం పెట్టుకున్న నమ్మకాలే మన వాస్తవాలుగా మారతాయి. మనం ఏ అంశాన్ని ఆలోచించడానికి, నమ్మడానికి ఎంచుకుంటున్నామో ఆ ప్రతి ఆలోచన నెరవేర్చడానికి విశ్వం మనకు పూర్తిగా సహకరిస్తుంది. మీరు మీ గురించి ఏమేమి ఆలోచించుకుంటున్నారో, మీ జీవితం గురించి ఎలా ఊహించుకుంటున్నారో అదే మీ వాస్తవంగా మారుతుంది. ఈ సత్యం మనకు తెలిసినప్పుడు నాకు అన్ని ఇబ్బందులే ఎదురవుతున్నాయి అనే ఆలోచన మన దగ్గరకు రానివ్వకూడదు. ప్రతి ఒక్కరూ కూడా నాకు సహాయపడుతుంటారు అనే మాటను చెప్పుకోవాలి. అసలు మన జీవితం ఏంటి? జీవితం ఎలా గడపాలి అనే భయం చాలామందికి ఉంటుంది. నిజానికి మనకు మంచి అవగాహన, విచక్షణ ఉంటే మనం చేసే పనులు కూడా పొందికగా ఉంటాయి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేసుకోకండి. మీకు నచ్చిన విధంగా మీ జీవితాన్ని మలుపు తిప్పుకునే శక్తి మీలో ఉంది. బలమైన విశ్వాసం ద్వారా, మీతో మీరు చెప్పుకునే సానుకూల మాటల ద్వారా ఇది సాధ్యం. ఇప్పుడు మనకున్న పరిమిత నమ్మకాలు, దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో, నెగిటివిటీని స్వీకరించాలో లేదో, మనసును ఎలా కంట్రోల్లో పెట్టాలి, ఏది వినాలి, ఏది వినకూడదు, ఇవన్నీ కూడా మన చిన్నతనంలో చుట్టుపక్కల లేదా పెద్దవారిని చూసే నేర్చుకుంటాము. మన గురించి, మన ప్రపంచం గురించి ఎలా ఆలోచించాలో అన్నీ ఇలానే నేర్చుకున్నాం. అశాంతి, భయం, కోపం ఉండే వ్యక్తులతో కలిసి తిరిగాం, జీవించాం. కాబట్టే మనం కూడా అలానే భయపడుతూనే ఉన్నాం. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం, కోపం వచ్చినప్పుడు మనకు మనం చెప్పుకునే మాట, నాకు కానీ కోపం వస్తే ఎవరు వచ్చి నన్ను అడ్డుకోలేరు. నన్ను ఇలాంటి ఫీలింగ్స్ మిమ్మల్ని సమస్యలలో పడేస్తాయి, మీ జీవితాన్ని చిదిమేస్తాయి, మీరు కలల కన్న జీవితాన్ని దూరంగా చిదిమేస్తాయి. మన మాటకు శక్తి లేదు, కానీ మన మాటకు ఫీల్ అవుతూ చెప్పడం అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ నేరుగా మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. కాబట్టి గతం పట్ల మన వైఖరిని ఎలా మార్చుకోవాలి,
గతం ముగిసింది, పూర్తయింది. మనం ఇప్పుడు దాన్ని మార్చలేము కానీ, మనం గతం గురించి మన ఆలోచనలు మార్చుకోగలం. గతంలో ఎవరో, ఎప్పుడో మనల్ని గాయపరిచారు అని ప్రస్తుత క్షణంలో మనకు మనం గాయపరుచుకోవడం ఎంత మూర్ఖత్వం. కోపంతో ఊగిపోయే స్థితి వల్ల ముప్పు వస్తున్నప్పుడు కోపం లేకుండా చూసుకోవటం మంచిది. ఎప్పుడైనా సరే మనం ఏ నమ్మకంతో ఉంటే ఆ నమ్మకమే నిజమైనట్టుగా మన సబ్కాన్షియస్ మైండ్, యూనివర్స్ నిజమయ్యేలా చేస్తాయి. అందుకే మనం ఆనందంగా గడపకుండా చేసే ఈ ఆలోచనల్ని, ముందుకు సాగకుండా చేసే ఈ భావాలను, నెగిటివ్ ఐడియాలలోనూ నమ్మకాలను విసిరికొట్టడం చాలా ముఖ్యం. గతం నుంచి విముక్తి పొందాలి అంటే క్షమించడానికి ఇష్టపడాలి. మనతో సహా ప్రతి ఒక్కరిని క్షమించాలి. ఎలా క్షమించాలో మనకు తెలియకపోవచ్చు. కానీ మనం క్షమించాలి అనుకున్నా, మనకు సముఖంగా ఉన్న మీ ఫీలింగ్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మనం మన హీలింగ్ ప్రక్రియ కోసం మనం మన గతాన్ని వదిలేసుకోవటం, అందరినీ క్షమించడం అత్యవసరం. నేను కోరుకున్న విధానంలో నువ్వు ఉండనందుకు నేను నిన్ను క్షమించాను. నేను నిన్ను విడుదల చేశాను. ఇలా అనుకోవడం చాలా మంచిది. మనస్సులో ఈ విధంగా దృఢ నిశ్చయంగా అనుకుంటే చాలు. మీకు గతం నుంచి విడుదల కలుగుతుంది. మనకు వచ్చే అన్ని అనారోగ్యాలు అన్నీ మనం ఎదుటివారిని క్షమించకపోవటం వలనే వస్తున్నాయి. మనం అనారోగ్యానికి గురైనప్పుడల్లా మనం ఎవరిని క్షమించాల్సి ఉందో మన హృదయాన్ని శోధించాలి. ఎదుటివారిని క్షమించకపోవడం వలనే అనారోగ్యాలు వస్తున్నాయి. మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం ఎవరిని క్షమించాల్సిన అవసరం ఉందో చూడాలి. క్షమించడం అంటే వదిలేయడం. మనల్ని మనం ఆమోదించినప్పుడు, అంటే అంగీకరించినప్పుడు జీవితంలో అన్నీ సరిగ్గా జరుగుతాయి అని మీరు కనిపెట్టడం మొదలుపెడతారు. ప్రతి చోట చిన్న చిన్న అద్భుతాలు జరుగుతున్నట్టే ఉంటుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంపదలకు మనపై ఇష్టం పెరుగుతుంది. మానవ సంబంధాలు మరింత ఆప్యాయంగా మారుతాయి. మనం మరింత పవర్ఫుల్గా పనిచేస్తాము. మానవ సంబంధాలు మరింత ఆప్యాయంగా మారుతాయి. మనం మరింత పవర్ఫుల్గా పనిచేస్తాము. ఇవన్నీ కూడా అప్రయత్నంగా జరిగిపోతాయి. మిమ్మల్ని మీరు ప్రేమించడం, విశ్వసించడం చేస్తాము. ఇవన్నీ కూడా అప్రయత్నంగా జరిగిపోతాయి. మిమ్మల్ని మీరు ప్రేమించడం, విశ్వసించడం, అర్హత పొందడం వల్ల మీ మనసులో ఒక సురక్షితమైన స్పేస్ ఏర్పడుతుంది. ఆ స్పేసులో మీ జీవితంలో మరింత ప్రేమపూర్వక సంబంధాలు ఏర్పడతాయి. ఈ స్వభావం మీకు కొత్త ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుంది. జీవించడానికి ఒక మంచి చోటుని అందిస్తుంది. మీ బరువును కూడా మామూలు స్థాయిలో ఉండేలా చేస్తుంది. మన జీవితం మీద మనకు ప్రేమ ఉంటే మన శరీరం మీద కూడా మనకు ప్రేమ ఉంటుంది. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఉంటే మన జీవితంలో సానుకూలమైన మార్పులు తీసుకువస్తాయి. మనల్ని మనం ఏ సందర్భంలోనూ విమర్శించకుండా ఉంటే మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలవుతుంది. మనం కోరుకున్న విధంగా మారకుండా చేస్తుంది. ఈ విమర్శ మనల్ని మనం అర్థం చేసుకోవటం వల్ల, మన పట్ల మనం సున్నితంగా ఉండటం వల్ల మనం ఆ పరిస్థితి నుండి బయటపడటానికి వీలవుతుంది. మీకు తెలుసా? మీకు తెలియకుండానే మిమ్మల్ని మీరే విమర్శించుకుంటున్నారు. కానీ పనులు జరగటం లేదు. మిమ్మల్ని మీరు విమర్శించకుండా ఆమోదించుకోవడానికి ప్రయత్నించండి. ఏం జరుగుతుందో మీరే చూడండి. మన మనసును మార్చుకోవడానికి, మన సక్సెస్‌కి దగ్గరవ్వడానికి కొన్ని ఎఫర్మేషన్స్ ప్రతిరోజు మనం మన ఫోన్‌లో చూసుకుంటూనే ఉన్నాం. నేను ఉన్న ఈ జీవితంలో అన్నీ ఖచ్చితంగా, సమృద్ధిగా, సంపూర్ణంగా ఉన్నాయి అని మీరు ప్రతిరోజు అనుకోండి. జీవితంలో ప్రతి క్షణము నిరంతరం సరికొత్తగా, మనోహరంగా ఉంటుంది.
నన్ను సృష్టించిన శక్తితో నేను ఒకటిగా ఉన్నాను. ఈ శక్తి నాకు నా సొంత పరిస్థితులను సృష్టించుకునే శక్తిని నాకు ఇచ్చింది. నా ప్రపంచంలో అంతా బాగానే ఉంది. అది నాకు తెలియజేయబడుతుంది. ఇప్పుడు నన్ను నేను ప్రేరేపించుకోవడానికి పూర్తి సంసిద్ధంతో ఉన్నాను. నాకు ఫలితాలు వేగంగా లభించడం నేను చూస్తున్నాను. నన్ను నేను విముక్తి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ అఫర్మేషన్స్ ప్రతిరోజు మీతో మీరు చెప్పుకోవటం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి దృఢ సంకల్పంతో నెగిటివ్ని జయించి సక్సెస్ అందిపుచ్చుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.